జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరెక్కిపోయారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో విచ్చలవిడిగా కాల్పుల పర్వం కొనసాగింది. బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండుగులో అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు చిన్నారులను వదిలిపెట్టి పురుషులనే టార్గెట్ చేసుకొని ఐటీ కార్లను చూసి మరీ కాల్పులకు తెగబడ్డ ఈ దుండగులు. అయితే ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయపడగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. ఇక ప్రధాని సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదే రోజు రాత్రి శ్రీనగర్కు చేరుకున్నారు. మృతుల్లో ఉన్నటువంటి 2 విదేశీయులు కూడా వారిని గుర్తించినట్టుగా సమాచారం. అయితే హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయిన సంఘటన. ఇక పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే ఛాన్స్ ఉన్న ఆ ప్రాంతంలో కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాల మీదనే కిందకు తరలించారు. ఇక సహాయ చర్యల కోసం హెలికాప్టర్ను కూడా రంగంలోకి దించారు. కాశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్ ఎ తయ్యబా అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది. ఇక సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా సమాచారం తెలుస్తుంది. ముప్పై 8 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఇక దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు ఈ 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఈ మార్గంలో ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా మరొకటి గందర్బల్ జిల్లా బల్తాబ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలన్న ప్రధాన ఉద్దేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం ఆ రోజు రాత్రి శ్రీనగర్కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులన్నీ సమీక్షిస్తున్నారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. ఇక పర్యాటకుల మీద కాల్పులు అత్యంత హేయమైన చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాష్ట్రపతి ముర్ము. ఇక అత్యంత హేయమైన దాడికి పాల్పడిన హంతకులు వెనుక ఉన్న వారిని చట్టం ముందుకు తీసుకొస్తాం, వారిని వదిలిపెట్టాం. ఉగ్రముఖుల ఎజెండా ఎప్పటికీ విజయం